भारत माता की जय श्री राम। अंदरू नमस्कार मुद्र పెట్టండి। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबल रामेष्ठफल्गुणसखा पिङ्गाक्षो अमितविक्रमा उदयक्रमणश्चैव सीताशोक विनाशक लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य तत्त्वः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मना स्वापकाले प्रेनित्यं यात्राकाले विशेषतः सर्वत्र मृत्युर्नास्ति सर्वत्र विजयी भवेत्। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। అందరూ రెండు చేతులు పైకెత్తండి। వాళ్ళ భాస్కర్ వాళ్ళ చేతులు తీనా జయ అందరూ చెప్పాలి। జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। भारत माता की राजा रामचंद्रमूर्ति भगवान की सीता माई की लक्ष्मण स्वामी की पवन सुत वीर हनुमान की मुत्यालम्म तल्ली जातर महा महोत्सव की गोट्लपाड़ भक्त वृंद की नम पार्वती पतये हर 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 महादेव शंभो 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 शंभो। जय श्री राम। ప్రియా హిందూ బంధువులారా, మనందరం అమ్మవారి జాతర, అమ్మవారి యొక్క ఈ ఉత్సవం మన కలిపింది. అమ్మ అంటే కలిపి మొదలు పెట్టేది కాదు, మనందరినీ కలిపి ఉంచేది. మన భరతమాత ఆ విధంగా విశ్వంలో అంతటా విశ్వమే తానై ఒకప్పుడు ఉండేది. కానీ కాలంలో కొందరికి పోయే కాలం వచ్చి భారతమాత ముక్కలైంది, భారతదేశం ముక్కలైంది. ఈ భారతమాత ఇప్పుడు చూస్తున్నంత చిన్నది కాదు. ఒక ఆఫ్ఘనిస్తాన్, దాని పేరు గాంధార దేశం, శ్రీలంక సింహాల దేశం, అలాగే త్రివిష్టం అని పిలువబడే టిబెట్, అలాగే భూటాన్, అలాగే నేపాల్. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు దేశాలుగా పిలువబడుతున్నాయి. కానీ వాస్తవానికి ఇవన్నీ భారత్లో అంతర్భాగమే. ఒక 75 ఏళ్ల క్రితం కొందరికి పోయేకాలం వచ్చి పాకిస్తాన్ పుట్టించారు.
అందులోంచి బంగ్లాదేశ్ వచ్చింది. ఇప్పుడు అదే పాకిస్తాన్ లోంచి బలూచిస్తాన్ వచ్చింది. మన దేశాన్ని అస్థిరపరచడానికి, ముక్కలు చేయడానికి, మన కుటుంబ వ్యవస్థ నాశనం చేయడానికి, మన సంస్కృతి సాంప్రదాయం పాడు చేయడానికి ఎడారి పాషండ మ్లేచ్ఛ మతాలు 1000 ఏళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కొంతవరకు అవి విజయం సాధించినాయి మన విడగొట్టడంలో, దేశాన్ని చెడగొట్టడంలో. కానీ హిందువులలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మార్పు కనబడుతుంది. ఇన్ని రోజులు భ్రమల్లో ఉన్నారు. దేశాన్ని ముక్కలు చేసిందే మత ప్రాతిపాదికన. అటువంటి ఈ దేశంలో ఈ దేశాన్ని ముక్కలు చేసిన మతస్థులు ఇంకా ముక్కలు చేయడం కోసం ఉంటే, వాళ్ళ దగ్గర ముక్కలు తినడానికి మనోళ్ళు వెళ్తుంటే, తినే దాంట్లో వాళ్ళు ఉమ్ముతుంటే, మన జనాభా తగ్గిన చోటల్లా కుమ్ముతుంటే, ఇన్ని చేస్తున్నా మన వాళ్ళు వాళ్ళనే నమ్ముతుంటే, కొంచెం కటువుగా నిజం చెప్పాలి. ఏమిటా నిజం? తినే దాంట్లో ఉమ్మేసేవాడు, నీ ఆడపిల్లలను పట్టుకెళ్ళి అమ్మేసేవాడు, నువ్వు అమ్మ అనేటువంటి గోమాతని చంపి తినేసేవాడు, నీ దేవాలయాన్ని కూల్చి ఆక్రమించేవాడు, నీ దేహాన్ని నీ దేశాన్ని చీల్చేవాడు నీకు బయ్యాలవుతాడు రా కుయ్య, నీ నోట్లో ఉయ్య, నీ అయ్య అని తిట్టాలనిపిస్తుంది. నిజమే కదా? అర్థమైంది కదా? కాబట్టి అర్థమైందా? మనం మంచోళ్ళుగా ఉండడం మంచిదే, కానీ ఆ మంచితనం మనని ముంచేంత మంచితనం అయితే ఎందుకది? మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓ పరిచయం లేని వ్యక్తిని, సార్ ఇక్కడి నుంచి భీమవరం ఎటువైపు వెళ్ళాలి అని అడిగితే, ముందుకు వెళ్ళండి, ఎడం పక్కకి వెళ్ళండి, కుడి పక్కకి వెళ్ళండి అని సమాధానం చెప్తే అది సంబద్ధం, పద్ధతి. అలా కాకుండా ఏరా అని మొదలు పెడితే అప్పుడు ఆ అపరిచితులతో మనం అపరిచితులాగా ప్రవర్తించాల్సి వస్తుంది. అవునా? గివ్ రెస్పెక్ట్. నా భాషలో చెప్పనా? ఐ కాల్ యు అండి, till you call me అండి. If you say ఆరా, I will say పారా, not ఆరా. కాబట్టి మన దేశం మరిన్ని సార్లు ముక్కలు కాకుండా ఉండాలంటే, మన తల్లులు, మన పిల్లలు, మన పల్లెలు, మన దేవాలయాలు పాడు కాకూడదంటే మనం ఒక్క అబద్ధం ఆడడం మానేస్తే చాలు. ఏమిటా అబద్ధం? హిందువులు మాత్రమే ఆడే అబద్ధం. హిందువులు మాత్రమే ఏం చెప్తారు అబద్ధం? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా చిన్న పిల్లలు చెప్తే బాగుంటుంది కదా. బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఏం పేరు నీ పేరు? శ్రీరామ్. శ్రీరాముడు గుడి దగ్గర శ్రీరామ్ ఏం చదువుతుంది? ఇప్పుడు శ్రీరాముడు నేను అడిగింది చెప్తాడు. ఈ ఎన్ని వేళ్ళు? 5 సమానంగా ఉన్నాయా? ఉన్నాయా? సమానంగా ఉన్నాయా? లేవుగా. కరెక్ట్గా చెప్పాడు కదండి, కొట్టండి. కరెక్ట్గా చెప్పకపోతే ఆయన కొట్టండి. కరెక్ట్గా చెప్తే సపట్లు కొడతారు, కరెక్ట్గా చెప్పకపోతే మన కొడతారు. ఏం కరెక్ట్? కరెక్ట్గా చెప్పడం కరెక్ట్. సరే, 5,000 కరెక్ట్. 5,000 సమానం కాదుగా. ఒకటి. ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళా? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? పాపం వాడు చెప్పడం రాలేదు. శివాలయంలో ఇప్పుడే మేము భీమవరంలో గుడిపూడిలో సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చాం. శివుడి ఎదురుగా నంది ఉంటుంది, నంది వాహన ఆయన. మరి నువ్వే చెప్పు, 9th క్లాస్ చదువుతున్నావు, నెక్స్ట్ 10th పెరుగుతావు, లెంత్ కావాలి, స్ట్రెంత్.
నువ్వు చెప్పు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కొట్టండి. చెప్పాడా? ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళావా? ఊళ్ళో అక్కడ బొమ్మలు ఉంటాయా? ఉంటాయి కదా. మీ అమ్మ షాపింగ్ మాల్లో బొమ్మ సమానమా? 3 కరెక్ట్గా చెప్పాడు. 3 పాడు చేయకుండా 3 కరెక్ట్గా చెప్పాడు. ఇంకా 4వది. ఆవుకి ఎప్పుడైనా ఏమైనా పెట్టావా? ఎంత అన్నయ్య చెప్పాడు. ఎప్పుడు గోదావరుడు అరటిపళ్ళు అండి, అరటిపళ్ళు. అది ఎంత ప్రేమ అసలు, మామూలు ప్రేమ. కొట్టనే. మరి ఆవుని మేపేవాడు అంటే పెట్టేవాడు, ఆవుని మేసేవాడు అంటే ఆవుని తినేసేవాడు సమానమా? ఇప్పుడు 5వ క్వశ్చన్. ఈ 4 అడుగుతా చక్కగా చెప్పాలి. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఇప్పుడు మిగిలినవన్నీ చెప్పావు కదా, మరి అన్ని మతాలు సమానం కాదు అని ఎలా చెప్తావు? చిన్నవాడు కాబట్టి అడిగి తెలియదు. 4 కాదు కాబట్టి అది కూడా కాదు అని చెప్పాడు. హిందువులు మాత్రమే ఏ పుస్తకం చదవకుండా అన్ని మతాలు అంతే కదండి. పెళ్లి తిరుమలలో తిరుగుతుంటాడు, ఏ బుక్ చదవడం, ఫేస్బుక్ తప్ప ఈ ఫేస్ ఏది చదవడం. పెద్ద కబుర్లు చెప్తాడు. నువ్వుగా సో మొత్తానికి తెలుసో తెలియకో వీడు అన్ని నిజాలే చెప్పాడు. కాబట్టి ఏం పేరు? శ్రీరామ్. గట్టి కొట్టండి. జై శ్రీరామ్. కాబట్టి మీరు చిన్నవాడైనా శ్రీరామ్ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. మీరందరూ చెప్పండి, 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో పంది గుళ్ళో నంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఇది మన మైండ్ లో ఉంటే మన దేశం విడిపోదు. పోనీ వాళ్ళు చెప్పినట్లు అన్ని సమానమే అనుకుంటే ఈ దేశం ఒక్కడై ఉండకూడదు, కొత్త కొత్త మతాలు వచ్చి ఉండకూడదు, మన కొంపల దగ్గర గొర్రెలు అసలు వచ్చి ఉండకూడదు. అది పేరేంటి? వెంకటేశ్వరు. అది వెంకటేశ్వర పేరు లేకపోతే బతుకులేదు మెతుకులేదు. అది పేరు సాంబశివరావు. శివుడు పేరు లేకపోతే అది కూడు లేదు. కానీ వాడు పొద్దునైతే శివుడిని రాముడిని తిడతాడు. ఎందుకు? వాడికి ఎక్కింది వాత, వాడికి పై దేశాల నుంచి వస్తుంది వేత. అందుకే వాడికి పెట్టాలి వాత. మన దగ్గర ఉంది అన్నింటినే గొప్పది భగవద్గీత. జై జై గీత. భగవద్గీత. జై జై గీత. జై జై గీత. జై జై గీత. అలాగే గొప్ప వెంకటేశ్వరాలు ఎప్పటి నుంచో ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మాట్లాడి నేను రావాలని కోరుకున్నారు. వాళ్ళు అనుకున్న సమయానికి ఖచ్చితంగా రాలేదు కాబట్టి, నాకు మొహమాట అసలు లేదు కాబట్టి ఆ టైంకి రాలేనని నేను చెప్పాను. నిన్న ఏకాదశి ఉపవాసం కదా, అది కాక అర్ధరాత్రి ఎప్పుడో వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ తెల్లవారు లేచి వచ్చారు. నాకు సంతోషం ఏంటంటే మీరు చాలా చక్కగా నిండుగా రామాయణ దగ్గర నిండుగా ఉన్నారు. మీరందరూ ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే ఇప్పుడు నన్ను జీపులో తీసుకొచ్చారు. మేము భీమవరంలో బయలుదేరినప్పుడు వాడలేదు,
కొంచెం బయలుదేరాం. ముత్యాల జల్లు, గుండె గుబిళ్ళు. అయ్యో అక్కడేమో వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో ఈ వాన అనుకున్నాం. వచ్చే దారంతా వాన వచ్చింది, ఓట్ల పడి రాగానే అయిపోయింది. దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడా? చక్కగా వాన వచ్చింది, కానీ నేను వచ్చే సమయానికి చక్కగా అయిపోయింది. నేను అన్నాడు ఒకవేళ వాన ఆగకపోతే మన బావన్నాడు పిలిచేద్దామని చెప్పి. అది బాగా అర్థమైంది. మా బాలభాస్కర్ చెప్పాడు, వెనక బెంగళూరు గురువు గారు బావన్నాడుగా పిలుద్దాం, బావా ఒకసారి రావా, వర్షమాపి పోవా అని పెట్టాడు. వర్షమాపో అంటాడు. ఇలా బౌద్ధ చూసినా వీడు ఇలా బతుకి ఆడికి దెబ్బలు తగిలితేనేమో వెంకటేశ్వర హాస్పిటల్కి వెళ్తాడు. తెలుసా మీకు? స్విమ్స్ అని తిరుపతిలో ఉంది, అక్కడ వెళ్తాడు. కళ్ళతో లేకపోతే నాలుగు పుట్టు సాగలేడు. కాబట్టి మనం మోసపోకూడదు, మన సాటి వాళ్ళని మోసపోనివ్వకూడదు. ఈ భారత్ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం. ఈ రోజు కూడా మన వంక ప్రపంచం చూస్తూ ఉంది. ప్రపంచంలో మనం మాత్రమే చెబుతాం, సరే జనా, సరే జనా, సరే జనా. ఇది మనం ఎందుకు? ఇప్పుడు జీప్ ఎక్కాను కదా, జీప్లో ఎక్కినప్పుడు ఆ నలుగురు అన్నదమ్ములు నీలకంఠ గారు ఇంకా మిగిలిన వాళ్ళు చెప్తున్నారు, ఏమని? గురుగారు మా కోట్లపాడులో సంవత్సరంలో 16 సార్లు సమర్పణ జరుగుతుంది. కాబట్టి మనం అన్నం పెడతాం. ఎవరైనా అన్నం పెడతాం, వాడు సక్రమంలో ఉంటే దానం పెడతాం. అంతేగాని మన అన్నం తిని మన దండం తీసుకుని మన దేవీ దేవతలను విమర్శిస్తే వారికి అన్నం పెట్టి సున్నా పెడతాం. అందులో కూడా ఏమి మీకు తెలుసు ఒక సామెత, నేను సగం చెబుతా, మిగిలింది మీకు చెప్పక్కర్లా. తమ్ముడు తమ్ముడే చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. కాబట్టి మనం గౌరవిద్దాం. ఎవరు గౌరవిద్దాం? వాడు మనల్ని గౌరవించిన వాడిని గౌరవిద్దాం. ఎంత గౌరవిద్దాం? ఎంత గౌరవిద్దాం అంత గౌరవిద్దాం. దానికి మనం తెలుగులో ఏం చెప్పారు? మీ ఊరికి మా ఊరిలో నేను ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో కలిపి. ఐ కాల్ యు అండి, టిల్ యు కాల్ మీ అండి. ఇఫ్ యు సే ఆరా, ఐ సే బారా, నాట్ ఆరా. అదేనా? నువ్వు అండి అంటే అండి అంట, నువ్వు ఆరా అంటే బారా అంట. కాబట్టి మనకి స్వాభిమానం ఉండాలి, మనకి పౌరుషం ఉండాలి. చేపలకి రొయ్యలకి మీసాలో మనిషికి లేవా? మీరు ఇదంతా ఆక్వా ఫీలేగా గట్టిగా మరి రొయ్యలు పెంచాలిగా, రొయ్యలు మీసాలున్నాయిగా, మరి మనుషులకి మీసాలు ఉండక్కర్లేదా? మనకి గాంధాన్ని నెత్తి మీద పెట్టుకుని వాడు మతం మారి గతం మర్చిపోయి తోక వాడుకుంటూ కేకలేస్తే అది పిచ్చి మోకగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి కదా. మనకంటే గొప్ప అటువైపుంటే మనందరం వెళ్ళిపోదాం. రాముడు కోదండం పట్టి ధనుష్ఠానం చేసి వేల లక్షల కోట్ల మంది రాక్షసుల్ని ధనుమాడాడు. దశకంఠ రావణుని వేసేశాడు. ఎందుకు? వాడు స్త్రీని అవమానించాడు కాబట్టి. అలాగే కృష్ణ భగవానుడు ద్రౌపదిని అవమానించిన వాళ్ళని
18 అక్షోణిలో వేల మీద లెక్కపట్టగలిగిన వారు మాత్రమే నిండారు. మిగిలిన వాళ్ళందరూ సంహరింపబడ్డారు. అందుకే స్వామి చెప్పారు కదా, ఏం చెప్తారు? ఒక్కసారి కవితే అది అదే చెప్పాడు. అదే మాట ఇంకోలా చెప్పాడు. ఏమని చెప్పాడు? అర్జున, నీవు సంపకులను ఇక్కడ బ్రతకగలవా ఎవరినూ లేదు. దీన్ని పూజగా కూడా చెప్పాడు. ఒకసారి అయితే మాట్లాడారు అంతే. ఎందుకే కాబట్టి కృష్ణ భగవానుడుగా లేదు రామచంద్రమూర్తిగా భగవంతుడు అవతారం ఎత్తింది. యదా యదా హి ధర్మస్య అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కాబట్టి మనం భగవద్గీత చదవాలి, భాగవతం వినాలి, రామాయణం చదవాలి. మనందరం ఐదులో ఎగరేస్తే ధర్మం నిలబడదు. భగవంతుడు ఫ్లైట్ తీసిస్తే ధర్మం నిలబడదు. దేవాలయానికి రావడం ఎంత ముఖ్యమో ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు దేవత గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. రాములు వారు కూర్చున్నారు సముద్రం దగ్గర, మండలి వచ్చింది, ఆవిడ నీడ పడబోతుంటే రాములు తప్పుకున్నారు. నీడ అంటే పరస్త్రీ యొక్క నీడ కూడా తన మీద పడకూడదు అనుకున్న రాముడు పుట్టిన నేల ఇది. రావణాసుడు మరణించిన తర్వాత రాములు వారు అయోధ్యకు వెళ్ళిన తర్వాత రావణుని సంహరించారా అని అడిగితే రామచంద్రరావు జైలు పేరు తెలుసా? వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ రావణుడు తన గర్వం చేత, తన కామం చేత, తన అహంకారం చేత సంహరించబడ్డాడు. నేను చంపేసాను మానేసి అని చెప్పలేదు రాముడు. రావణాసుడికి అహంకారం ఉందా లేదా? కామం ఉందా లేదా? పొగ ఉందా లేదా? ఆ పొగల చేత నన్ను ఏం చేయలేడు అని 14 లోకాలు జయించేయలేడు. ఏమిటా లోకాలు? అతల సుతల పరాతల సాతల మహాతల పాతాల భూలోక సర్వలోక మహలోక జనలోక తపోలోక సత్యలోక ఇన్ని లోకాలు ఎదిరించి నిలబడ్డవాడిని నేను అని కామం చేత సీతమ్మ వారిని ఎత్తి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టమని విభీషణుడు చెప్పాడు, హనుమంతుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు, మండోదరి చెప్పింది, చెప్పింది, కుంభకర్ణుడు చెప్పాడు. ఎవరు చెప్పినా సీతయ్య ఎవరి మాట వింటాడేమో. రావణాసుడు వాళ్ళ ఏ మాట కూడా వెళ్ళ, ఎవరి మాట వెళ్ళలేదు. ఏమయ్యాడు? నశించిపోయాడు. కాబట్టి 10 తలకాయలు ఉంటే ఉపకారముందా? ఒక్క తలకాయ కూడా వాడకపోతే 10 తలలు నేల కాలిపోతాయి. అలాగే మనం 20 కోట్ల మంది ఉన్నాం, 70 కోట్ల మంది ఉన్నాం, హిందూ విద్యార్థి దేశం అని అనుకుంటే సరిపోతుందా? కలిసి ఉండకపోతే, కలిసి నడవకపోతే, కలిసి ఆలోచించకపోతే బలవస్తాం. కలిసి నడవకపోతే, కలిసి చర్చించకపోతే, కలిసి మనం కార్యక్రమాలు చేయకపోతే, ఈగోలు అనుకుంటే మనం ఇక్కడి నుంచి గో గో అని తరిమబడేటువంటి పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్ మనదే, పాకిస్తాన్ మనదే, కానీ ఇప్పుడు మనది కాని అయిపోయింది. ఈ 78 ఏళ్లలో వాళ్ళు 80 కోట్ల మంది హిందువుల్ని చంపారు, తరిమారు, మతం మార్చారు. ఒక 70-80 ఏళ్లలో ఇంతమందిని చంపారంటే 1400-1500 ఏళ్లలో ఎన్ని కోట్ల మందిని చంపుకుంటారు వాళ్ళు. కాబట్టి
పాషండ మతాల వాళ్ళ దగ్గర కొన్నవాడు తిన్నవాడు హిందువు కాదు, వాడు పతితుడే. అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి, ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉండండి, ఏదోలా జీవించకండి. శ్రీ గారు చెప్పారు కదా, మీ జీవో బతికేన కుక్కల వలె నక్కల వలె పందుల పందుల వలె అలా జీవించకండి, ప్రతిజ్ఞాపూర్వకంగా జీవించండి. చాలా సినిమా చూసారా? చూడకపోతే చూసి చావండి. చావ అంటే సింహం పిల్ల. శివాజీ, ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ, ఆయన్ని ఔరంగజేబు అనేటువంటి మరక పట్టుకుని ఆయన్ని కట్టి గొలుసులతో బంధించి ఒక్కొక్క గోరు ఒక్కొక్క వేలు చర్మం ముక్కలుగా నరుకుతూ కళ్ళు పెరిగినా శరీరంలో ఒక్కొక్క భాగం నరికినా ఆయన ఏం చెప్పాడు? అని గర్జించాడు, నిర్జించాడు, వాళ్ళని విసర్జించాడు. మనకి భవిష్యత్తు లేదు, డిసెంబర్ 25 అని ఈ భోగాన్ని పిలిస్తే పాసిపోయిన కేకులు తినడానికి వెళ్ళిపోతుంటాడు. సిగ్గులే సిగ్గులే, ఎక్కడ వెళ్తున్నావు, ఎవరు వెళ్తున్నావు ఆలోచించు. ఇదిగో ఇప్పుడు నా గుళ్ళో అరటిపండు ఇచ్చాడు, దీని పేరేంటి? ఇప్పుడు ప్రసాదం. మీ ఫ్రెండ్స్ లో ఒక గొర్రె ఉంటుంది, ఆడగొర్రె మగగొర్రె, మీరు ఈ అరటిపండు గుళ్ళోది అని చెప్పి ఇవ్వండి, తీసుకున్నా సరే. అది వాడి సిగ్గు, వాడు ఏమన్నారా పైగా? ఏమన్నా చిన్నవాడే బాలవాక్కు బ్రహ్మవాక్కు ఏమన్నా? ఎందుకు తినాలి? సిగ్గు లేకపోతే సిగ్గు రిషి, ఒక్క దెబ్బతో మమ్మల్ని చేసావు ఖుషి. యు ఆర్ గోయింగ్ టు బి గ్రేట్ రిషి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ పిల్లవాడు ఇలా ఇంగిత జ్ఞానంతో ఎలా మాట్లాడాడు? ఎవరు చెప్పారు నీకు? అంటే వీడు జరుగుతున్నది గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఈజ్ నాట్ బ్లైండ్. వీడు గుడి హిందూ కాదు, వీడు గుడి హిందూ. అదొక గుడి హిందూ కాదు, గుడ్ చీడబడి గుడ్. కాబట్టి మనం గుడ్గా ఉండాలి, తప్పలేదు, కానీ గుడ్డిగా ఉండకూడదు. ఇంకో చిన్న వెరీ గుడ్, వెరీ గుడ్. సాయి ఏం చదువుతున్నావు? నీకు లేదు వదులు, నీకు లేదు లేదు, ఏం చేస్తున్నా అడుగు. సరే ఇప్పుడు వీళ్ళు అడుగుదాం, నీకు ప్రసాదం ఇచ్చారు లేదు, మీ అమ్మే ఇప్పుడు భోజనం చేయగలమా? ఇంకా భోజనం భోజనం పెడతామేనా? లేదు పెడతగా పెట్టాక ఎవరో ఒకళ్ళు అని ఊసారు పోనీ నువ్వు ఇదే భోజనంలో అని ఊసుకుని మరి నీ ఉమ్మేలు నువ్వు తినట్లేదు కదా. మన హిందువుల్లో చాలా మంది దరిద్రులు ఆయన ఎవరు ఉమ్మేస్తే తింటున్నారా? నువ్వేమో గుడ్డు, వాళ్ళేమో గుడ్డి. వాడు చెప్పాడుగా అలాగే సిగ్గులేదు. ఉమ్మేసి దాన్ని ఏమంటారు? ఉమ్మేసి బిర్యానీ అమ్ముతారు, ఉమ్మేసి కేకులు అమ్ముతారు, ఉమ్మేసి రోటీలు అమ్ముతారు,
ఉమ్మేసి ఐస్ క్రీమ్ అమ్ముతారు, నీళ్ళల్లో ఉమ్మేస్తారు, వాళ్ళు అమ్మే ప్రతి దాంట్లో ఉమ్మేస్తారు. దాని మీద హలాల్ అంటారు. అలా ఉమ్మేలో వాళ్ళ మతం చెప్పింది. నిన్నెవడమన్నాడు పొలంబోకు, నిన్నెవడమన్నాడు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనకి ఎడమ కుడి నీళ్ళు ఉన్నాయా? లెఫ్ట్ హ్యాండ్ దీంతో తింటావా? ఎందుకు తిన్నావు? అంటే బుర్రది కదా మనకి. ఎడచేస్తూ తింటే అమ్మేవాడది మరి మన ఎడం చేతితో తింటే అమ్మ తిరగదు కదా. ఆడు స్నానం చేయని దరిద్రులు అని ఊస్తే తింటావా? సిగ్గుచారం లేకుండా ఎందుకు కాబట్టి ఇక్కడ ఉన్నాము కదా. కాబట్టి మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా ఏం చేయాలి? ఉమ్మేసే చోట తినకూడదు. ఏర్పడిందా? కొట్టాడు గట్టిగా. రాయిపళ్ళు, రాంపళ్ళు, జాంపళ్ళు, వీడు నేను ఫ్రెండ్. ఫ్రెండ్ అదే మా ఫ్రెండ్. జై శ్రీరామ్. కాబట్టి మీరు ఒక్క ప్రతిజ్ఞ చేయండి. ఒక్కసారి మీరు గాలి పీల్చుకుని వదిలేయండి. నడు నిలబెట్టండి. 1 minute. ఒకసారి నడు నిలబెట్టండి. స్ట్రైట్ బ్యాక్. చెప్పండి 11 సార్లు ఓంకారం చెప్పండి. తర్వాత మనం ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ నాతో పాటు అందరూ చెప్పాలి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. రెండు చేతులు పైకి వెళ్ళండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. చాలా మీరు చక్కగా ఉన్నారు, చక్కగా వింటున్నారు. విన్నదాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్క ప్రతిజ్ఞ చేస్తాం మనం, అది కట్టుబడి ఉండండి. ఒక్కసారి గుర్తు చేయబట్టి చాలా బాగా మర్చిపోకండి. ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో
భూమిలో ఈ కర్మ భూమిలో ఈ జ్ఞాన భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవ భూమిలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఎవరున్నారని చెప్పి తెలుగు మీడియం ఎందుకంటే స్త్రీలింగం పుంలింగం అని ఉంటాయి. అది మనం వాడే పదాలే అంటారు. అలాగే నపుంసకలింగం అనడం. ఈ నపుంసకలింగం ఎవరు తెలుసా? సెక్యులర్ అన్ని మతాలు సమానమైన ప్రతి ఒక్కరు నపుంసకుడు. ఎందుకని అది అబద్ధం కాదు. కాబట్టి ఈ దేశం గొప్పతనం దేని వలన? రామాయణం వలన. ఈ దేశం గొప్పతనం భగవద్గీత వలన. ఈ దేశానికి గొప్పతనం ఒక ఆదిశంకరుల వలన, ఓ రామానుజాచార్యుల వలన, ఓ మధ్వాచార్యుల వలన, ఒక హనుమాచార్యుల వలన. అంతేగాని ఎవరో ఈ దేశానికి ఏదో చేసి ఈ దేశం గొప్పవలేదు. సహజంగానే ఇది ఋషి భూమి, ఇది పుణ్యభూమి. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోకపోతే స్వామి వివేకానంద చెప్పారు, భారత్ లో హిందువులు కానీ తగ్గిపోతే ప్రపంచం చీకటి అయిపోతుంది. ప్రపంచం చీకటి అయితే వెలుగుని ఇవ్వాల్సిన వాళ్ళం, ఇచ్చిన వాళ్ళం. కాబట్టి దేశాన్ని కాపాడుకోవడం ద్వారా ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి. రామాలయం ముందు మనం కూర్చున్నాం, అమ్మవారి పక్కన మనం కూర్చున్నాం. రామాలయం పూజారి గారు ఎక్కడున్నారు? అదండి. గ్రామంలో ఆలయం ఉండడం, ఆ ఆలయం ఒక అర్చక స్వామి వారు కాబట్టి రాముడి వారము మాకేమి విచారము, రామ నీవే భారము నీవే మాకు ఆధారము అన్నారు రామరాజు గారు. కాబట్టి రాముడు ఉన్నాడు. ఎక్కడున్నాడు రాముడు? అందరిలో ఉన్నాడు. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? చక్కగా ఒక్క భజన చేసి మనం వెళ్దాం. చెప్పండి చక్కగా. అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే, మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఏమంటే ఉపవాసం బ్యాచ్ మొన్న మధ్యాహ్నం పెడల్లో, ఇగో ఇవాళ మధ్యాహ్నం భీమవరంలో. మీరు రోజుకి 2-3 సార్లు తింటారు కదా, నేను 2 రోజులు ఒక్క భోజనం చేశాను. మరి ఇంత మాట్లాడుతున్నా ప్రయాణం చేసి మీ ఊరికి వస్తే మీరు మీ ఊరి రాముడి దగ్గర మీరు రాముల గారి గురించి కీర్తించకపోతే ఆ నోరు ఎందుకు చెప్పండి కదా? ఆయనలో అన్నాక అందరూ కలిసి భజనలు చేస్తే, కోట్ల పాడలు కూట్లేవాళ్ళు కాదు అని ఒక్క దెబ్బకి మీరు నిరూపించుకున్నారు. మీకు సిగ్గుంది, పౌరుషం ఉంది, మీకు మీరే చప్పట్లు కొట్టు. కోట్ల పాడు. అందరూ కలిసి భజనలు చేస్తే, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే,
అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ప్రహ్లాదుండు హరి అనగా స్తంభమునందు వెలసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలు సంగిన పరమాత్మ పావన నామము తోడలే పరుగున వచ్చును పరమాత్మ నయమున వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు సందేహం మరి ఏలనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా ఉల్లముతోన ఎల్లవేళలా తలచిన వారిని దయ చూడునురా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామ లక్ష్మణ जानकी बोलो हनुमान की जय बोलो हनुमान का राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి ఆత్మకి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రామాలయం దగ్గరికి వచ్చి ముత్యాలమ్మ వారి జాతరకు వచ్చి గుడి దగ్గర నిలబడి గోవింద రామ కృష్ణ అనడానికి ఎవరైతే నోరు విప్పలేదో, ఎలాగో ఆడట్లేదు కదా అని తీసేసుకుంటాడు ఇచ్చినవాడు. అర్థమవుతుందా? అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇదిగో ఇతను ఎక్స్, ఇతను ఒక పర్సన్ అనుకోండి. వీడికి మనం పట్టుకొచ్చి లడ్డు ఇచ్చాం, తిరుమలలో వచ్చాం కదా, ఆడి ఇసిరేసాడు. మళ్ళీ ఇస్తారా? మళ్ళీ ఇస్తారా? తిరుమల నుంచి తీసుకొచ్చి లడ్డు ఇస్తే పడైతే అవి మళ్ళీ ఇవ్వం కదా. మరి భగవంతుడు మనకి పళ్ళు, ముక్కు, నోరు, చెవి, అమ్మ, నాన్న, తిండి, పట్ట అన్ని ఇస్తే ఈ నోరు ఉన్నదానికి మనం నామం చెప్పకపోతే ఓహో వీరికి మాట్లాడడం రాదు. అదేనా? వాడకపోతే ఎందుకంటే మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్క దోశలు వేసింది, వేసి దోశ ప్లేట్లో ఉంటే మళ్ళీ వేదిగా అలా భగవంతుడు కూడా ఈ నాలుగు మనం చక్కగా వాడితే ఆయన కూడా సంతోషిస్తాడు. కాబట్టి నాలుక మనమే వాడగలం. కుక్కకి చిప్పు పెట్టాడు, పిల్లికి చిప్పు పెట్టాడు, జంతువులన్నిటికీ చిప్పు ఒకటే సౌండ్ వస్తుంది. పిల్లి ఏమన్నది? ఒకటే. అది గోవింద చెప్పలేదు, రామ చెప్పలేదు, నారాయణ చెప్పలేదు. నువ్వు చెప్పగలవు, చెప్పగలిగి ఉండి కూడా చెప్పకపోతే తీసేస్తాడు. నీకు నామం చెప్పడం ఇష్టం లేదు కదా అని నీకు కూడా చూపేసేసి అందులో వేసేస్తాడు. కాబట్టి భగవన్నామం చెప్పడం మనకున్న అదృష్టం, పాటు చేసుకోవద్దండి. ఇందాక నన్ను జీపులో తీసుకొచ్చారు. ఆ జీపు ఓనర్ ఎవరు? అది ఏం పేరు? ఆకర్షణ గారు. ఆయన స్వామి మీరు మా జీపు ఎక్కారు, నాకు చాలా సంతోషం అని అందులో ఫోటో తీసుకున్నారు. నేను మనసులో అనుకున్నాను, సూర్యనారాయణ గారు తెచ్చింది జీపు, ఆయన తోపు, ఆయనకి ఇవ్వాలి స్నాపు. అలాగే మీరు అందరూ కలిసి ఉండండి, ఈగోలు అవి పెట్టుకోకండి. చిన్న లైఫ్. రాములు వారు అవతారం అయిపోయే సమయంలో జరిగింది ఇది చెప్పి నేను ముగిస్తా. ఆయన రాములు గారు అవతారానికి ముగిసిపోయే సమయం ఆయన గంట కట్టారు. ఎవరైనా వచ్చి కొడితే ఆయన రెస్పాండ్ అయ్యారు. ధర్మగంట లక్ష్మణ తలుపు తీశాడు, దాన్ని దెబ్బతగిలి కుక్కకి ఏమైంది అని అడిగారు. నేను బాగా వినాలి, నన్ను బాగా వినాలి, ఏమైంది అని అడిగారు లక్ష్మణుడు. అడిగి కుక్క చెప్పింది, నేను కోట్లపాడులో గుడి దగ్గర ఓ మూల పడుకున్నానండి, ఓ గుడ్డేగాడు వచ్చిన రాయి కొట్టింది, నాకు దెబ్బ తగిలిందండి అంటే లక్ష్మణుడు డాక్టర్ పిలిచి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి దాన్ని కుర్చీలో కూర్చోబెట్టి నిన్ను ఎవరు కొట్టాడు అని పిలువ అన్నాడు. వాడి అడ్రస్ చెప్పింది. వాడు ఎలా ఉంటాడు వాడిని పిలిచారు. ఎలా ధన్యవాదాన్ని ధన్యవాదాలు అయితే కుక్కని అడిగాడు, వీడిని ధన్యాడు రాయిలో కొట్టాడు, మరి నీకు దెబ్బ తగిలింది, వీడికి ఏ శిక్ష వేయమంటావు? ఏం చెప్పాలి? కొరలో కొట్టించండి, బెల్ట్ కొట్టించండి అన్నారు కదా. కానీ కుక్క ఏం చెప్పిందంటే, స్వామి రామచంద్రమూర్తి వీడిని వచ్చే జన్మలో ఏదైనా గుడి కమిటీ చైర్మన్ చేయాలి. ఏమిటి నువ్వు వరవడం ఉందావా, శిక్ష ఉందావా? వాడు నిన్ను కుట్టాడే, నీకు బ్లడ్ వచ్చింది, హెడ్ పని చేస్తున్నా లేదా అన్నారు రావు. అంటే ఆ కుక్క లేదండి, గత జన్మలో నేను కూడా
ఓ గుడి కమిటీ చైర్మన్ ని అప్పుడు గుళ్ళో డబ్బులు తినేసాను, దానివల్ల కుక్క పుట్టాను. ఈయన కూడా గుడి కమిటీ చైర్మన్ చేస్తే ఈడు కూడా గుళ్ళో డబ్బులు తినబోతాడా, కుక్క పుట్టబోతాడా, ఎవరి పక్కన పడుకుపోతాడా? అర్థమైందా? కాబట్టి దేవుడి సొమ్ము తింటే కుక్కై పుడతారు, పిచ్చి కుక్కై. కాబట్టి చాలా వినయంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇచ్చింది పెత్తనం కాదు, బాధ్యత. ప్రధానమంత్రి చెప్పారు, మై ప్రధానమంత్రి మై ప్రధాన సేవకు అని. కాబట్టి ఎవరో పెత్తనాలు చేయకండి, చాలా వినయంగా అందరినీ కలుపుకుని వెళ్ళాలి. చిన్న లైఫ్ కులం కోసమో, ప్రాంతం కోసమో, భాష కోసమో, పార్టీ కోసమో మనం ఎదవేషాలు అయితే మొన్న పహల్గాంలో, అంతకుముందు బంగ్లాదేశ్ లో రెడ్డి గారండి, శెట్టి గారా, శర్మ గారా, వర్మ గారా అని ఎవడో నిన్ను చంపడో, హిందూ అయితే వేసేసారు. నెక్స్ట్ అదే జరుగుతుంది. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. చెప్పండి, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. హిందూ హిందూ దేశ్ బంధు. చెప్పండి, హిందూ హిందూ దేశ్ బంధు అని. హిందూ 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 హిందూ. మనలో కొందరు దరిద్రులు ఏమంటారంటే, ఏంటండి ఈ రోజుల్లో కూడా అంటాడు. సరే, నువ్వు చెప్పింది అనుకుందాం. అమ్మవారి గుడిలో ఓ మేకని, కోడిని బలిచ్చిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి మీ ఫ్రెండ్ సల్మాన్కి ఇవ్వండి. తిండండి, ఆడే బోర్ తప్పించాలి. అర్థమవుతుందా? నువ్వు తెచ్చిన వాడు తిన్నావు. ఈ అడిపోయినాడు మనం రోడ్డు పక్కన కొని ఒకసారి గాలిలో ఇలా చూపించి ఓ అని ఈ ఫ్రెండ్ కొద్దికివ్వండి. ఎక్కడ? కాబట్టి మారాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రశ్నించకపోతే, మారకపోతే నాశనమయ్యేది ఎవరు? మారడమా వద్దా? మాట్లాడమా వద్దా? ఆలోచిద్దామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? ఈ దేశాన్ని రక్షిద్దామా వద్దా? కాబట్టి చెప్పండి, బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరు. దేశాన్ని రక్షించగలరు. చెప్పండి, బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరు. బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరు. బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరు. మీరంతా రక్షిస్తారు లేదు కానీ పడ్డాడు ఆడు చేయలేదు. ఆడు చేయలేదు. అది నెక్స్ట్ జనరేషన్ వాడు చేయలేదు. అది పౌరుషం. మొత్తానికి గోడవాడలో పౌరుషం ఉందని నిరూపించినారు. చాలా సంతోషం. మీరు ఇదే మాట మీద ఉండండి, కలిసి ఉండండి. ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఇంకా చేయండి. మన హిందువులు అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరికొకరు సహకరించుకోండి. అంతేగాని పీతలో డబ్బాలైన దేవుని కిందకి లాగినట్టు, ఒకదాని రెండు కిందకి లాగినట్టు అలాంటి పిచ్చుకోవడం చేయకండి. మనం కలిసి ఉంటే కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి కలిసి ఉందాం, హిందువులం, బంధువులం. ఒక మంత్రం చెప్పేస్తాను, నేను ముగిస్తాను. మళ్ళీ ప్రయాణం. మీరు నమస్కారం మొదలుపెట్టి నారాయణ నారాయణ. ఈ మంత్రం చెప్పుకునే ముందే మనం పహల్గాంలో చనిపోయిన మన హిందూ బంధువులకి సురేష్ నాయక్, హనుమాన్ నాయక్ పేరు, ఉదయ్ నాయక్, మన సైనికులలో ఎవరైతే బలియారో వాళ్ళకి మనం 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత మంత్రం చెప్పి ముగిద్దాం. అందరూ మాట్లాడకుండా మౌనంగా నిలబడండి. చూడండి, 2 నిమిషాలు నిలబడి ఆ తర్వాత మనం మంత్రం చెప్పి వెళ్తున్నాం.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ గుడిలో మైక్ ఉందా లేదా? మైక్ పనిచేస్తుందా లేదా? మైక్ లో పిచ్చి పాటలు ఏం పెట్టకండి, చక్కగా రామాయణం పెట్టండి. రామాయణం ఎవరెవరు చెప్పారు? సాగంటి గారు చెప్పారు, మల్లాది వారు చెప్పారు, వద్దిపతి వారు చెప్పారు, సామవేద వారు చెప్పారు, శ్రీభాష పటాచార్య వారు చెప్పారు, సాతులు గోపాలకృష్ణాచార్య వారు చెప్పారు. ఇలా ఎందరో గొప్పవాళ్ళు రామాయణం చెప్పారు. వశిష్ఠ గారు చెప్పారు. ఒక్కొక్క రామాయణాన్ని అయ్యే వరకు రోజు పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట వేయండి. ఎవరైనా దానికి అబ్జెక్షన్ చెప్తే ఊళ్ళో గంట తీసుకొచ్చి వాళ్ళు పట్టారు. ఎందుకని 5 సార్లు రోజుకి మా వాడిని నమ్మండి అని అరిస్తే మన ఎదవకి సోయి ఉండదు. ఇంకోటి ఎవరో వచ్చి మా ఎండిపోయిన శంకర్ నమ్మండి, మీ గుణదంతా అమ్మండి అంటే వీళ్ళు మాట్లాడతారు. కానీ హిందువుడి చేతికి కట్టుండి మొక్కల బొట్టుండి ఊళ్ళో ఏదన్నా కార్యక్రమం జరిగితే పంతులు అంటాడు. గంట తీసుకుపోతాను రాధవని. ఇంటి దొంగ వీళ్ళు. మనం బయట శత్రువులైనా క్షమించచ్చు కానీ ఇంటి దొంగను అసలు స్వేర్ చేయకూడదు. మన దేశం ఎప్పుడు నష్టపోయినా, ఎప్పుడు నాశనమైనా కోట తలుపులు లోపల నుంచే తీయబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? అల్లు సీతారామరాజు ఇక్కడ ఉన్నాడండి అని చెప్పిన ఎదవెవడో, అదే చంద్రశేఖర్ పార్టీలో ఉన్నాడు అని చెప్పిన ఎదవెవడో, జలియన్వాలా బాగ్లో 2700 మంది హిందువుల్ని కాల్చింది ఎవరు? అని ఆడిచ్చున్నాడు ఎవడో, ఆడు దయ్యగాడు. కాల్చింది ఎవరు? మనోళ్ళు సీతానికి అమ్ముడుపోయారు. కాబట్టి మన దేశం బాగుండాలంటే మనం బాగుండాలి. బాగుండడం అంటే బలంగా ఉండడం. ఏమిటా బలం చెప్పండి? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలాలు ఉంటేనే ఉంటాం. స్వామి వివేకానంద ఏం చెప్పారు? బలమే జీవనం, బలహీనతే మరణం. కాబట్టి బలంగా ఉందాం, దేశాన్ని కాపాడుకుందాం. సర్వే జన ఈ మంత్రం చెప్పి మిగిలిన కార్యక్రమంలో వెళ్దాం. చెప్పండి, నమస్కారం అందరూ పెట్టండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేరా ఓపికే లేదా, ఒంటికే పరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. చెప్పండి, మీ గోవిందులు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం
కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం పోసారు భీమవరంలో పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. బోలో శ్రీ ముత్యాలమ్మ తల్లికి, శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి, కోట్లపాడు బాల భక్త బృందకి జై శ్రీరామ్. చాలా సంతోషం నాన్న, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీరంతా ఉన్నందుకు, విన్నందుకు, చేసినటువంటి గొప్ప వెంకటేశ్వర గారికి, మణికంఠకి, మిగిలిన వాళ్ళకి మీరు సహకరించినందుకు ఈ కమిటీ వారికి అందరికీ, గ్రామ ప్రజలకి, పెద్దలకి ఆ సీతారామచంద్రమూర్తి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మంచి స్థితిని కలగజేసి వారి యొక్క జీవితాన్ని ధన్యం చేయాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ చెప్పండి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. మీ అందరికీ ఒక ఏకాదశి పేపరు, అవి నేను వెంకటేశ్వర గారికి అందజేస్తా. తర్వాత మీరు దాన్ని తీసుకుని అందులో ఉన్నది పాటించండి. నిన్ననే ఏకాదశి అయింది, అలా నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు దాన్ని పాటించడం ద్వారా మనకి శరీరము, మనస్సు, ఆత్మ అన్నీ బాగుంటాయి. కాబట్టి మనం హాయ్ బ్రో అని అనుకుని మన జీవితం గడిపేయకుండా కేవలం జై శ్రీరామ్ అంటే కూడా అది మన లక్ష్యం పూర్తి కాదు. రాముడి యొక్క మంచి గుణాలు, రాముడి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఇది బృందావనం యొక్క సెంటు, స్వామివారిది ఋషి వసంతుడు బాగుందా? ఇది ఋషికి ఇచ్చేస్తాను, అందరికి రాసి అది అయిపోతుంది అప్పటికి. బృందావన విహారీ లాల్కి, గిరిరాజు గోవర్ధన భగవానికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. అబ్బా ఎంత బాగుంది. బాలభాస్కర్ పైకలను. ఆహా అద్భుతమైన, ఏదో చెరువులో కమలాలు ఉన్నట్టుగా ఉన్నాయి కానీ మీ కరకమలములు అద్భుతంగా ఉన్నాయి, గట్టిగా చక్కగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన దేశాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం. దానికోసం చక్కగా కలిసిందాం. నాగరాజు గారిని, వీరికి శరీరంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆయన ధర్మం కోసం గొర్రెలతో చాలా పోరాటం చేస్తారు. గొర్రెలు అంటే ఎవరో బయట వాళ్ళు కాదు, వాళ్ళు మనకు పుట్టినోళ్ళే, వాళ్ళు మనోళ్ళే. బుర్ర దొబ్బితే గొర్రె అవుతారు. అందుకే నేను పాట పాడతాను, మీకు తెలుసుగా. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. కాబట్టి మనం కోదండం పట్టిన రాముడుండగా, కొండని తెర గోవిందుడుండగా, లోకం కోసం విషం తాగిన పరమశివుడుండగా, మనకెందుకలా 2 శకటల మీద శవం దండగా. జై శ్రీరామ్.